పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తదనంతర పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం విపక్షాల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. జనహితమే లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని భాజపా నేతలు ప్రకటిస్తుంటే నల్లకుబేరులు వదిలి పేదల్ని ఇక్కట్ల పాలు చేయడం ఎంతవరకు సరైందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నల్లధనంపై కేంద్రం సంధించిన అస్త్రం పేదల్ని అష్టకష్టాలు పాలు చేస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. కోట్లాది మంది ప్రజలు మోదీ సర్కార్ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నాయి. ముందుచూపు లేకుండా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతామని, ఈ క్రమంలో అవసరమైతే బద్ధశత్రువైన సిపిఎంతోనూ కలిసి పనిచేసేందుకు సిద్ధమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుతో అసలైన దోషులకు బదులు పేదలు శిక్ష అనుభవించే పరిస్థితి తలెత్తిందని మమత ఆరోపించారు. More than 5 lakhs. They are not getting the wages. It has been stopped. About 700 panchayats. No bank office is there, no post office is there. Where they will get the bank? They are talking big without knowing the details, without knowing the facts. I said we are against of black market, black money. We are against of corruption. You take action against the corrupted people. You are not taking action against of them. 1% people are the black money holders. But why you are giving sufferings for 99% people? కేంద్రం నిర్ణయంపై మరో అడుగు ముందుకేసిన ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద నోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణమని ఆరోపించింది. 1500 నోట్ల రద్దుతో ఉప్పు, నిత్యావసర సరుకుల నిల్వలపై వదంతుల నేపథ్యంలో ఆజాద్పూర్ మండీలో పర్యటించిన కేజ్రీవాల్, మోదీ సర్కార్ నిజమైన నల్లకుబేర్లకు నోట్ల రద్దుపై ముందస్తు సమాచారమిచ్చిందని, వారికి మేలు చేసేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. जब से ये इन्होंने 500 और हजार के नोट बंद किए हैं, यहाँ पे ऐसा माहौल हो गया है, कब तक उधारी पे काम चलेगा? सब्जी और फल अगर बंद हो गए तो बड़ी मुश्किल हो जाएगी. वो नहीं होने चाहिए किसी भी हालत में बंद. ये बेचारे जो छोटे छोटे दुकान वाले, ये लेबर, ये सारे ये काला धन कमा रहे हैं क्या? मोदी जी को ये काला धन वाले दिख रहे हैं? अंबानी अडानी नहीं दिख रहे? हम भी काला धन रोकना चाहते हैं, उसके खिलाफ नहीं है, लेकिन ये जो किया ये काला धन रोकने के लिए किया. ये बेसिकली बहुत बड़ा स्कैम है और इसको तुरंत बंद किया जाए. కాంగ్రెస్ నేతలు సైతం కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టారు. ముందు చూపు, సరైన సన్నద్ధత లేకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శించగా, సిపిఎం నేత సీతారాం ఏచూరి సైతం కేంద్రంపై మండిపడ్డారు. విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకురాలేకే మోదీ సర్కార్ ఇలాంటి మార్గాన్ని ఎంచుకుందని విమర్శించారు. విపక్షాల విమర్శల్ని భాజపా మరోసారి కొట్టిపారేసింది. దేశ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తమ ఉనికిని దెబ్బతీసేలా ఉందనే భయంతోనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆ పార్టీ నేత షానవాజ్ హుస్సేన్ ఆరోపించారు. నల్ల కుబేరులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంతో విపక్షాలకు భయమెందుకని ప్రశ్నించారు. माफिया का पैसा, ड्रग का पैसा, हवाला का पैसा, जिसके वजह से आतंकियों का पैसा, ये सब पर सर्जिकल स्ट्राइक हो गई है. वो देश के हित में. ये आम आदमी पार्टी, कांग्रेस और सपा बसपा के नेता इतने परेशान क्यों हैं? నల్లధనాన్ని అడ్డుకునే క్రమంలో తీసుకున్న కీలకమైన ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమించి ముందుకే సాగుతామని భాజపా నేతలు స్పష్టం చేస్తున్నారు.